శిష్య ప్రశిష్యులను తయారు చేసినటువంటి ఒక షేప్ శ్రీ కొమండూరి శేషాద్రి గారితో ఉండేటువంటి ఒక ఆత్మీయ అనుబంధం నన్ను ఇక్కడికి పిలిపించింది. అది 1990వ సంవత్సరం. శ్రీ కొమండూరి శేషాద్రి గారు కుమారులు శ్రీ శౌరిరాజన్ గారు, శ్రీ కొమండూరి కృష్ణ గారు తిరుపతికి విచ్చేశారు. తిరుమల ఆలయ స్వామివారి దర్శనం అయింది. అదే సందర్భంలో వారు ఎగ్జామినర్గా రావడం కూడా జరిగింది. ఆ సందర్భంలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ప్రతి పునర్వసు నక్షత్రం నాడు, ప్రతి 3వ శనివారం నాడు, ప్రతి బహుళ పంచమి నాడు నెలకు 3 ఖర్చు వారు వచ్చిన సందర్భంలో ప్రత్యేకించి పునర్వసు నక్షత్రం కలిసి వచ్చింది. వారిని అభ్యర్థించడం జరిగింది. ఆర్య, ఇది ఒక పవిత్రమైన దేవాలయం, తప్పకుండా తమరు వచ్చి కచేరీ చేయాలంటే ఇంకొక మరో మాట లేదు, తప్పకుండా నాయన అది మంచి పవర్ఫుల్ టెంపుల్, తప్పకుండా వస్తామని చెప్పి చిన్న కుర్రాళ్ళు శౌరిరాజన్ గారు, కృష్ణ గారు, గుర్తుందో లేదో శౌరిరాజన్ గారు ట్రయో వాయించారు, తొలిగచ్చారు. ఆ రోజు నుంచి వారితో అంటే అంతకుముందు ఎగ్జామినర్గా వచ్చేవారు కాలేజీకి, అప్పటి నుంచి పరిచయం. అంటే అదొక 10, ఇదొక 25, 35 సంవత్సరాల అనుబంధం. ప్రతి సంవత్సరం ఏ ప్రిన్సిపల్ వచ్చినా గౌరవనీయులు శ్రీ కొమండూరు శేషాద్రి గారు ఏ కాలేజీలో పనిచేస్తున్నా కూడా వారు ఎగ్జామినర్గా వచ్చేవారు. యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ అయితేనేమి, ఏదో ఒక కచేరీకి, బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు ఏదైనా కళాశాలకు రావడం అది జరిగేది. ఇది ఒక సంఘటన. అలా 90 నుంచి 98 వరకు తరచూ కలిసేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. ఆప్యాయంగా ఎంతోమంది వచ్చి పలకరించి వెళ్ళేవారు. 1997-98 సంవత్సరంలో ఒక దురదృష్ట సంఘటనలో ఎస్వి సంగీత నృత్య కళాశాల చాలా అధోగతి పాలైపోయింది. ప్రిన్సిపాల్ పేర్లు వద్దు, అయిపోయింది. ఏమవుతుందో తెలీదు. అనేక సందర్భాల్లో ఈఓ గారు, జాయింట్గా జేఈఓ గారు అందరూ రావడము, తిట్టడము, ఇన్స్పెక్షన్స్ దారుణంగా ఉంది. ఇది 97-98 సంవత్సరాల విషయం. అంత మునుపు 88, 87 ఆ ప్రాంతంలో అప్పుడు చాలా దుస్థితి దారుణంగా ఉండేది. ఆ సమయంలో ఆ ప్రిన్సిపాల్ని పంపించి డాక్టర్ నూకల చిన్న సత్యనారాయణ గారు రావడం, వితిన్ మంత్లో మలుపు తిప్పారు. ఆయన తిప్పి మళ్ళీ ఓహోని కాలేజీని 3 సంవత్సరాలు అద్భుతంగా నడిపారు. 96 తర్వాత పుదుకోట ఆర్ కృష్ణమూర్తి గారు రావడం, కొన్ని కార్యక్రమాలు డెవలప్ చేయడం. వీరు 98 ఆ ప్రాంతంలో 2000 వరకు కూడా ప్రిన్సిపాల్గా పనిచేయడం. మళ్ళీ స్వర్ణయుగం ప్రారంభమైంది. అప్పటికి ఏం జరిగింది అనేది హిస్టరీ చెప్పాలి. హిస్టరీ చెప్పకపోతే నాలో అంతరించిపోతుంది, నాది ఎవరు చెప్పేది అనుకున్నాను. అటువంటి దారుణ స్థితిలో ఐవి సుబ్బారావు గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు. ఐవి సుబ్బారావు గారు అంటే మీకు అందరికి తెలుసు, ఇలపావులూరి వెంకట సుబ్బారావు గారు. ఆయన యునెస్కోలో కూడా పనిచేశారు, యుఎన్ఓలో పనిచేశారు. ఆ సమయంలో ఆయన మహామేధావి. మాడభూషి కృష్ణస్వామి గారు శ్రీ త్యాగరాజ ట్రస్ట్ ప్రెసిడెంట్. ఏం చేయాలో తోచిన పరిస్థితి. వెళ్ళి నేరుగా ఆర్య, మీరు కనుక పట్టించుకోకపోతే కాలేజీ చాలా దారుణంగా దెబ్బతిని ఏం జరుగుతుందో తెలీదు, కనుక మీరు మాతో పాటు ఇప్పుడు ఈఓ గారి దగ్గరికి తక్షణం రావాలి అని రాత్రి వెళ్ళి, అంటే అది ఏవో జరిగింది ముందు 2-3 రోజులు చాలా దారుణంగా వెళ్ళి రాత్రి ఐవి సుబ్బారావు గారితో మాట్లాడడం. 2 రోజుల్లో ఆర్డర్స్, స్పెషల్ జీవోతో కొమండూరు శేషాద్రి గారిని తిరుపతికి ప్రిన్సిపాల్గా వేయడం జరిగింది. ఏం జరిగింది ఎవరికి తెలియదు. మళ్ళీ సార్ మళ్ళీ అక్కడ అంటే ఆ పర్మిషన్స్, ఆ ఎగ్జంప్షన్స్ ఏమేమి గవర్నమెంట్ అన్నీ ఐవి సుబ్బారావు సార్ మాట్లాడటం గవర్నమెంట్కు అవి అంటే కలిసి ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్న రోజులు. అలా రావడం వితిన్ మంత్లో ఆయన విద్యార్థి ప్రగతి, ఆచార్య ప్రతిభ అంటే గురువులు లెక్చరర్స్ కచేరీ చేస్తే ఆచార్య ప్రతిభ, విద్యార్థులు కచేరీ చేస్తే విద్యార్థి ప్రతిభ స్టార్ట్ చేశారు. అది చేసిన నాన్నగారే విద్యార్థి. అది ఇప్పటికీ కొనసాగుతోంది. చూడండి, మంచి పనులు
సంకల్పం చేస్తే ఇవాళ జరిగిన విషయం అది అనుకోకుండా ఈ రోజు కూడా సాయంత్రం 4 నుంచి 5 వరకు ఎస్వి సంగీత కళాశాలలో మన పిల్లలు విద్యార్థి ప్రగతి జరిగింది. అది వారి చలవ. ఇంకొక సందర్భంలో వర్షాలు లేవు, క్షామం. నాదయజ్ఞం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తిరుమల కొండ మీద ప్రారంభించి 5 రోజులు చేశారు. కుండపోత, అదేదో ఇంద్రుడు పంపించాడు మేఘాలంటారే, అలా కుండపోత వర్షం. అంటే వాక్శుద్ధి ఉన్న వాళ్ళకి, సత్సంకల్పం ఉన్న వాళ్ళకి పరమాత్మ స్వయంగా పలుకుతాడంటే అది కుండపోత. అంటే డ్యాములు నిండిపోయాయి ఆ నాదయజ్ఞం కార్యక్రమం. మాస్టర్ అవును, కాలేజీలో కూడా జరిగింది. అంటే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మంచి మంచి ఫెస్టివల్ చేసేది ఒక విధానం. దానికి ఆడిట్ అబ్జెక్షన్లు అంటారు, బిల్లులు, వోచర్లు అన్నీ ప్రిన్సిపల్ చేతి మీదకి వెళ్ళాలి, అంత పక్కడ్బందీగా ఉండాలి. ఇలా రోజువారీ కార్యక్రమాలు, వారమో నెలవారీ కార్యక్రమాలు మన లెక్చరర్స్తో, మనకు ఉన్నటువంటి విద్వాంసులతో, అప్పటికంతా 1960 బ్యాచ్ లెక్చరర్స్ అంతా కూడా ఒక్కొక్కరు రిటైర్డ్ అయిపోతూ వస్తున్నారు. హేమిలు అందరూ, ఎస్ఆర్ జానకిరామ్ గారు, విఎల్ జానకిరామ్ గారు, వాళ్ళందరూ ఒక హయాంలో చేశారు. అది స్వర్ణయుగం. పశుపతి సార్ ప్రిన్సిపాల్, ఎక్కడ చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్ళయ్య గారు, ప్రొఫెసర్ సాంబమూర్తి గారు, విఎల్ జానకిరామ్ గారు, వీళ్ళందరి హయాం అయ్యి నూకల చిన్న సత్యనారాయణ గారితో ఒక మలుపు తిరిగి మళ్ళీ కాలేజీ నిలబడి కొమండూరు శేషాద్రి గారి పుణ్యంతో కాలేజీ గౌరవంగా నడుస్తున్న సందర్భంలో మళ్ళీ వీరు ఒక ఈఓ గారు ఉన్నట్టు ఒక ఈఓ గారు ఉండరు. ఒక ఈఓ గారికి ఉన్న ఇంట్రెస్ట్